విజయవాడ దుర్గగుడి మెట్ల మార్గంలో ప్రమాదం జరిగింది. మెట్ల పూజ చేస్తుండగా భక్తులపై ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడిపడిపోయాయి. అవి నేరుగా బాలిక తలపై పడ్డంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు బాధిత తల్లిదండ్రులు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దుర్గగుడి మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భగ్గుమంటున్నారు. విజయవాడ దుర్గగుడి మెట్ల మార్గంలో ప్రమాదం జరిగింది. మెట్ల పూజ చేస్తుండగా భక్తులపై ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులూడిపడ్డాయి. అవి నేరుగా బాలిక తలపై పడడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు బాధిత తల్లిదండ్రులు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దుర్గగుడి మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భగ్గుమంటున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ఈ ఒక్క సమయంలోనే ఆయన లేరా? ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ లేకపోతే ఎవరో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, ఎమర్జెన్సీ కోసమే కదా అక్కడ హాస్పిటల్ ఉండేది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ రోజు ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనానికి గుంటూరు జిల్లా నుంచి ఒక కుటుంబం దర్శనానికి వచ్చింది. అయితే అమ్మవారి మెట్ల పూజ చేసుకుంటూ ఆ తర్వాత పూజ అనంతరం అమ్మవారిని దర్శించుకోవాలని వారు మెట్ల పూజ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మెట్ల మార్గంలో స్లాబ్ పెచ్చులు ఒకసారిగా ఊడిపడ్డాయి. దీంతో పద్మావతి అనే ఒక 9 సంవత్సరాల బాలికకు తలపై తీవ్ర గాయమైంది. అయితే ఏదైనా ఏదైతే దుర్గగుడిలో ఏదైనా అకస్మాత్ ఘటనలో ఏదైనా జరిగినప్పుడు కానీ, ఎవరికైనా ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కానీ వెంటనే అందుబాటులో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్ అయితే అందుబాటులో లేరు. ఈ గతంలో అనేక ఘటనలు జరిగిన క్రమంలో కూడా ఇదే వ్యవహార శైలి అక్కడ కనిపించింది. ఉన్నతాధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని అనేక మంది కోరుతున్నప్పటికీ కూడా ఆ మెడికల్ సిబ్బందికి సంబంధించి వారి మీద ఎలాంటి పర్యవేక్షణ సరిగా ఉండట్లేదనేది ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపణ అయిందని చెప్పుకోవచ్చు. ఆ మెడికల్ ఆఫీసర్ ఉండాల్సిన సమయంలో అక్కడ ఉండట్లేదు. ప్రత్యేకంగా భక్తుల కోసమే అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ పెట్టినప్పటికీ కూడా వారు అందుబాటులో లేని పరిస్థితి. అయితే తాజా ఘటన తర్వాత ఆయన అధికారులు కళ్ళు తెరుస్తారా లేదనేది అయితే కూడా అశోక్, మొత్తానికి మెడికల్ ఆఫీసర్ లేకపోవడం వల్ల ఆ బాలికకి వైద్యం కూడా ఆలస్యమైన పరిస్థితి. థ్యాంక్ యూ అశోక్.